దక్షిణ కొరియా చరిత్రలోనే అత్యంత ఘోరమైన రెండో విమాన ప్రమాదం జరిగింది. ముయాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి గోడను ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పెద్ద ఎత్తున పొగలు వెలువడ్డాయి. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 179 మంది ప్రయాణికులు కాలిపూడిదయ్యారు. మరో 2 ప్రయాణికులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ఇద్దరు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. 1997 తర్వాత ఉత్తర కొరియాలో మరో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ముయాన్ ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది? విమాన ప్రమాదంపై అనుమానాలు ఎందుకు? ప్రమాదంపై దక్షిణ కొరియా అధికారులు ఏమంటున్నారు? వాచ్ దిస్ స్టోరీ. ముయాన్ విమాన ప్రమాదానికి కారణం ఏమిటి? గ్రౌండ్ సిబ్బంది నిర్లక్ష్యానికి 179 మంది బలయ్యారా? ప్రమాదంపై దర్యాప్తులో నిజాలు నిగ్గుతేలేది ఎన్నడు? సౌత్ కొరియా ముయాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమయం ఉదయం 9 గంటలు. మరికొద్ది క్షణాల్లో దీజేజు 7C-2216 విమానం ల్యాండ్ అవుతోందని అనౌన్స్మెంట్ వచ్చింది. తమ వాళ్ల కోసం చాలా మంది ఎయిర్పోర్ట్లో ప్లక్కార్డులు పట్టుకుని రెడీగా ఉన్నారు. విమానం ల్యాండ్ అయ్యేందుకు రన్వే పైకి దిగింది. కొన్ని సెకండ్లుంటే తమ వాళ్లు బయటకొస్తారని బయటివారు, ఇక గమ్యానికి చేరుకున్నామని విమానంలోని వారు భావించారు. కానీ ఉన్నట్టుండి విమానం అదుపు తప్పింది. రన్వే చివరన ఉన్న గోడను ఢీకొట్టింది. భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. మంటలు ఎగసిపడ్డాయి. పెద్ద ఎత్తున పొగలు వెలువడ్డాయి. దీంతో ఏం జరిగిందో తేరుకునేలోపు ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కేవలం 2 మాత్రమే తీవ్ర గాయాలతో డెడ్లీ యాక్సిడెంట్ నుంచి కొన ఊపిరితో బయటపడ్డారు. కేవలం 15 సెకండ్లలో మొత్తం 179 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయ్యారు. విమానంలో మొత్తం 181 మంది ఉన్నారు. వారిలో 175 మంది ప్రయాణికులు, 6 విమాన సిబ్బంది ఉన్నారు. ప్రాణాలతో బయటపడిన వారిలో 1 ప్రయాణికుడు, 1 విమాన సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో విమానం పూర్తిగా కాలిపోయింది. ఈ విమాన ప్రమాదంతో ముయాన్ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అజార్ బైజాన్లో విమానం కూలిపోయి వారం రోజులు గడవకముందే మరో ఘటన చోటు చేసుకోవడం ప్రపంచ దేశాలు షాక్కి గురయ్యాయి. అసలు ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన ప్రమాదానికి కారణమేమిటి? దక్షిణ కొరియాకు చెందిన జేజీ విమానయాన సంస్థకు చెందిన బోయింగ్ 737-800 ప్లేన్ థాయిలాండ్ రాజధాని బ్యాంకు నుంచి దక్షిణ కొరియాకు బయలుదేరింది. ముయాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సజావుగా చేరింది. ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పింది. అయితే పైలట్ ల్యాండింగ్ కు ప్రయత్నించగా ల్యాండింగ్ గేర్ పనిచేయని కారణంగానే విమానం ప్రమాదానికి గురైనట్టు అధికారులు అనుమానించారు. ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో విమానం స్పీడ్ ను పైలట్ కంట్రోల్ చేయలేకపోయినట్టు భావిస్తున్నారు. ఇటు ఎయిర్పోర్ట్ గోడను విమానం ఢీకొనడంతో ఒక్కసారిగా ఇంధనం మండడంతో మంటలు ఎగసిపడ్డాయని అధికారులు వివరిస్తున్నారు. విమానం ల్యాండింగ్ సమయంలో ల్యాండింగ్ గేర్, టైర్లు పనిచేయలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ఈ ఘోర ప్రమాదంపై ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ల్యాండింగ్ గేర్ వైఫల్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేసినా విమానం రెక్కల్లో పక్షి చిక్కుకున్నట్టు ఓ ప్రయాణికుడు తమ బంధువుకు పంపిన సందేశంలో పేర్కొన్నాడు. దీనితో పాటు రన్వే కూడా సరిగా లేదంటూ విమర్శలు వస్తున్నాయి. నిజానికి జేజీ విమానం నడుపుతున్న పైలట్ మంచి అనుభవం ఉన్న వ్యక్తి. అందుకే ప్రమాదంపై ఖచ్చితమైన కారణాన్ని అధికారులు చెప్పలేకపోతున్నారు. ల్యాండ్ అయ్యాక విమానం ఎంత అదుపు తప్పినా భారీగా మంటలు చెలరేగడం, అత్యధికంగా ప్రాణ నష్టం జరగడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ముయాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో రన్వే చాలా చిన్నది. రన్వే పొడవు 2800 మీటర్లు ఉంటుంది. సి-టైప్ విమానాలు దిగడానికి ముయాన్ ఎయిర్పోర్టు అనువుగా ఉంటుంది. సి-టైప్ విమానాలు అంటే ఏంటి? విమానాల రెక్కల వెడల్పు 24 నుంచి 36 మీటర్ల లోపు ఉంటే వాటిని సి-టైప్ ప్లేన్లు అంటారు. అయితే ముయాన్ ఎయిర్పోర్టులో విమాన ప్రమాదానికి రన్వే కారణం కాదని అధికారులు కొట్టిపడేస్తున్నారు. ఎందుకంటే ప్రమాదానికి గురైన జేజూ ఎయిర్లైన్స్ విమానం రెక్కల పొడవు 35.8 మీటర్లు. సో ఇది కూడా సి-టైప్ విమానమే కదా అని లాజిక్ ను చూపుతున్నారు. ఇక విమానం ప్రమాదంలో ఉందని పైలట్ మేడే కాల్ చేస్తారు. విమానం లేదా ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్టు పైలట్ చేసే కాల్ను మేడే కాల్ అంటారు. ఇక్కడ కూడా పైలట్ మేడే కాల్ చేసిన గ్రౌండ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న మరో విమర్శ కూడా ఉంది. విమానం ప్రమాదంలో ఉన్నప్పుడు అగ్నిమాపక వాహనాలతో గ్రౌండ్ సిబ్బంది రెడీగా ఉండాలి. కానీ అలాంటి ఏర్పాట్లేమీ
ముయాన్ ఎయిర్పోర్టులో కనిపించలేదు. విమానం ల్యాండ్ అయిన కొన్ని క్షణాలకు భారీగా పొగలొచ్చాయి. ఒకవేళ అగ్నిమాపక వాహనాలు ఉండి ఉంటే ఇంతక ప్రాణ నష్టం జరిగేది కాదన్న వాదనలు ఉన్నాయి. నిజానికి ఈ విమానం ల్యాండింగ్ సమయంలో కూడా ఓ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత విమానాన్ని 1వ నంబరు రన్వేపై దించేందుకు పైలట్ ప్రయత్నించాడు. అయితే అక్కడ పక్షులు ఎక్కువగా ఉన్నాయని, ఢీకొనే ప్రమాదం ఉందని కంట్రోల్ టవర్ నుంచి హెచ్చరిక వచ్చింది. ఆ తర్వాత కంట్రోల్ టవర్కు పైలట్ మేడే కాల్ చేశారు. దీంతో 19వ నంబరు రన్వేపై అపసవ్య దిశలో దింపాలని కంట్రోల్ టవర్ సిబ్బంది ఆదేశించారు. వారి ఆదేశాల ప్రకారం పైలట్ విమానాన్ని ల్యాండింగ్కు యత్నించాడు. అదే సమయంలో విమానంలోని నావిగేషన్ వ్యవస్థ పని చేయలేదు. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ల్యాండింగ్ గేర్ కూడా విఫలమైంది. విమానం అదుపు తప్పి గోడను ఢీకొని పేలిపోయింది. కంట్రోల్ టవర్ సిబ్బంది కాక్పీట్ లోని పైలట్ల మధ్య జరిగిన సంభాషణలను రికార్డు చేసే బ్లాక్ బాక్స్ ను దర్యాప్తు అధికారులు బయటకు తీశారు. అయితే ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటో ఈ బ్లాక్ బాక్స్ ద్వారా తేలనుంది. ప్రమాదానికి అసలు కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. అయితే దర్యాప్తునకు ఏళ్లు పడుతుందని వైమానిక నిపుణులు చెబుతున్నారు. విమానం మొత్తం డేటాను బ్లాక్ బాక్స్ ను విశ్లేషించడానికి కనీసం 2-3 ఏళ్లు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక దక్షిణ కొరియాలో జరిగిన దారుణ ప్రమాదాల్లో తాజా ఘటన ఒకటి. గతంలో 1997లో కొరియన్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 747 విమానం గువామ్ అడవుల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో అప్పట్లో 228 మంది ప్రాణాలు కోల్పోయారు. కొరియా విమాన ప్రమాదాల్లో ఇదే అత్యంత భయానక, ఘోరమైనది. ఇక 2002 ఏప్రిల్లోనూ ఓ విమానం ప్రమాదానికి గురైంది. ఎయిర్ చైనాకు చెందిన బోయింగ్ 767 దక్షిణ జియోంగ్ సాంగ్ ప్రావిన్స్ లో ల్యాండింగ్ కు ముందు పర్వతాన్ని ఢీకొట్టింది. అప్పట్లో 166 మందిలో 2 కోపైలట్లతో సహా మొత్తం 129 మంది మరణించారు. 2002 తర్వాత భారీ విమాన ప్రమాదం, 22 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రమాదం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే కెనడా, నార్వేలో మరో 2 విమానాలు ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకున్నాయి. ఎయిర్ కెనడాకు చెందిన విమానం హాలిఫాక్స్ ఎయిర్పోర్ట్ల అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఆ సమయంలో దాని ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతో రన్వేపై ఓ పక్కకు జారిపోయి మంటలు వచ్చాయి. ప్రమాదంలో డాష్ 8/400 రకం విమానం రెక్కలు పూర్తిగా రన్వేకు రాసుకుపోయాయి. రాహుల్ డచ్ కు చెందిన విమానం ఒకటి నార్వేలోని టోర్ప్ విమానాశ్రయంలో రన్వేపై అదుపు తప్పింది. ఇది కూడా బోయింగ్ కు చెందిన 737-800 సిరీస్ విమానం. ఓస్లో ఎయిర్పోర్టులో టేకాఫ్ తీసుకునే వెంటనే హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అయింది. దీంతో 110 కిలోమీటర్ల దూరంలోకి వెళ్లిన తర్వాత టోర్ప్ ఎయిర్పోర్ట్ కు మళ్లించారు. ఇది సురక్షితంగా రన్వేపై దిగిన అదుపు తప్పింది. కాకపోతే సురక్షితమైన గడ్డి మైదానంలోకి వెళ్లి ఆగిపోయింది. ఈ 2 ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు.